పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఉమాదేవి గారు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. సీనియర్ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవడంపై ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు స్వగృహంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు, రాష్ట్ర వ్యవహారాల కమిటీ కార్యదర్శి తోటవాసు, 4 మండలాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులైన కనకరాజు సూర్య గారు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిక నాగరాజు గారి మధ్య నేను నా భార్య జనసేన పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికలో అధిష్టానం ఎవరికి టికెట్లు ఇచ్చినా మనం వాళ్ళకి సేవ చేయాలి. లేని పద్ధతిలో ఫస్ట్ ప్రయారిటీ ఉండి నియోజకవర్గ కన్వీనర్గా జుత్తిక నాగరాజు గారికి ప్రయారిటీ ఇస్తాం. ఖచ్చితంగా ఆ అవకాశం భగవంతుడు కలగజేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ క్యాంపెయిన్ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను. ఎందుకంటే దానికి నేను 99లో గంట గుర్తు తరపున పోటీ చేసినప్పుడు వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి గారు కానీ భోజనాలు వండి పెట్టి మా వెనకాల తిరిగి ఎంతో కష్టపడి నాకు సేవ చేశారు. కాబట్టి మా అవకాశం నాకు భగవంతుడు ఇస్తే తప్పకుండా రుణం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లేని పద్ధతిలో అధిష్టాన వర్గం ఎవరికి ఇస్తే అది ఆ వర్గం ఆ బాధ్యత మనం చేసుకోవాలి తప్ప దీంట్లో నాకైతే ఎవరు గొప్ప, ఈ వర్గాలు, విభేదాలు, కులాలు, మతాలు అనే నాకు ఎప్పుడు లేవు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉండవు. కాబట్టి మన బాధ్యతలు మాత్రం మనం దాని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఓటర్ యొక్క మనోభావాన్ని ఓటుగా మార్చుకోవడానికి మనది కొత్త పార్టీ. ఇవాళ వరకు జనసేన పార్టీ అధికారం చేయాలి. మిగిలిన పార్టీలో అందరూ అనుభవజ్ఞుల మండలాధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఉన్న యువత అంతా ఉత్సాహవంతులు, కానీ పనిచేసే స్వభావం, ఆ పని నడిపించుకునే నాయకత్వం కావాలి. కాబట్టి నాకు వయసులో పెద్దవాడిని, రేపొద్దున భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి ఆ నియోజకవర్గం మీద కానీ ఇక్కడ కానీ ఏ పార్టీ కలిసినా అన్ని పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గెలిచి మరి రాష్ట్రంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆయన కోరిక తీర్చాలనే ఉద్దేశంతో నేను ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏ ప్రాంతీయ పార్టీలో, తెలుగుదేశంలో తప్ప ప్రజారాజ్యంలో కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ ప్రత్యక్షంగా దగ్గరగా చూడటం కూడా ఇదే ఇవాళే. నేను మరి రాజకీయాల్లో 65 సంవత్సరాల నాకు వయసు వచ్చినా నేను ఎప్పుడూ కలవలేదు. కాకపోతే నేను ఈ మధ్య నిర్ణయం తీసుకున్నాను. దానికి గోవిందబాబు గారు పూర్తి సహకారం ఇచ్చి, అలాగే సూరి మన నాగరాజు వచ్చి నన్ను రండి మీరు తప్పకుండా అని చెప్పారు. కాబట్టి అది కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ సందర్భంగా ఆత్మీయ కలయిక కింద మన కార్యకర్తలు అందరూ ఇవాళ కలవాలని చెప్పి సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏదైనా ఆయన ఆదేశాలు శిరసావహిస్తూ ఏదైనా అమలు జరపడానికి నేను నా బాధ్యత, మా వంతు కృషి పార్టీ కోసం కష్టపడతామని తెలియదు. ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేవరం పర్యటనలో భాగంగా మరి ఉండి నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో పదవులు అధిరోహించారైన ఆకివీడు రూరల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, డీసీసీబీ చైర్మన్గా, ఆప్కో వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అనుభవించి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ముత్యాల రత్నం గారు, అలాగే వారి సతీమణి ఉమాదేవి గారు ఇద్దరూ కూడా మరి ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో మరి నేను ఎప్పుడు కూడా రత్నం గారిని నేను బాబాయ్ అని పిలుచుకుంటాను. ఎందుకంటే ఆయన, మా నాన్నగారు అందరూ కూడా చాలా స్నేహంగా ఉండేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ఎప్పుడు కూడా ఆయన్ని, అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో రత్న గారికి సంబోధిస్తున్నాను, ఎప్పుడైనా బాబాయ్ అనే పిలుస్తాను. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు ఉండి నియోజకవర్గం మరి బలోపేతానికి పూర్తిగా సహకరిస్తారని, అలాగే ఈరోజు ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందన్నదే అందరికీ తెలుసు. ఎందుకంటే 4 మండలాల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధానిగా అందరూ కూడా ఇలా ఉండి నియోజకవర్గంలో
మంచి బలోపేతం చేశాము. ఇవాళ ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు వేసాం. ఇవాళ క్రియాశీల సభ్యత్వాలు తీసుకుంటే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి స్థానం ఉండి నియోజకవర్గం ఉంది. ఇలాంటి తరుణంలో మరి ఇవాళ మరి ముత్యాల రత్నం గారు అలాగే వారి సతీమణి గారు కూడా ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన సేవలని ఉండి నియోజకవర్గంలో మరి ఉండి నియోజకవర్గానికే కాకుండా ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన సేవలు ఉపయోగించుకుంటామని ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ మున్ముందు ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీలో మరి మన రత్న గారి పాత్ర కీలకంగా ఉండేలాగా మన జనసేన పార్టీ 4 మండలాల అధ్యక్షులు అందరూ కూడా మేము సమావేశమయ్యి రత్న గారికి కూడా సంస్థ స్థానం గౌరవం ఈ జనసేన పార్టీలో ఉండాలని రాష్ట్ర స్థాయిలో రత్న గారికి మంచి పదవి ఇవ్వాలని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సంస్థ స్థానం గౌరవం ఉండి నియోజకవర్గంలో ఆయన సేవలతో ఇంకా బలోపేతం అయ్యేలాగా కృషి చేద్దామని తెలియపరుచుకుంటున్నాం. వీడు మండలం కుప్పనపూడి గ్రామ పెద్దలు అలాగే మాజీ ఆక్వాకు వైస్ చైర్మన్ ఇరు రాష్ట్రాలుగా ఉన్న ఆక్వాకు వైస్ చైర్మన్ మరి గత 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయవేత్త మరి ముందు స్వభావి స్నేహశీలి మరి ఎవరున్నా కూడా ఏదన్నా కూడా ఏ పని చెప్పినా కూడా ఎవరు ఆపదలు ఉన్నా కూడా ఏ నిమిషం అయినా సరే ఏ టైంలో అయినా సరే ప్రత్యక్షమయ్యే వ్యక్తి గౌరవనీయులు పెద్దలు శ్రీ ముత్యాల రత్నం గారు మరి వారి సత్యమణి శ్రీమతి ఉమాదేవి గారు ఈరోజు మా జనసేన పార్టీ ఫ్యామిలీలోకి మా కుటుంబంలోకి ఆయన అడుగు పెడతాం జరిగింది. మరి వారికి మేము సాదరంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలంతో మరి ఆయన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలతోటి పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆయన ఆకర్షితులయ్యి గత 3 సంవత్సరాల బట్టి కూడా ఆయన పార్టీలోకి రావడానికి చూశారు. మరి ఈ రోజున మా అందరి అదృష్టం మరి పెద్దలు గౌరవనీయులు మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా మన భీమవరం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మరి పెద్దలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర పిఈసి మెంబర్ శ్రీ కనకరాజ్ సూరి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ సత్యనారాయణ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఇరువురు కూడా మరి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి వీరు రావటం మా ఉండి నియోజకవర్గం ఎంతో బలోపేతమైంది. మరి అలాంటి వ్యక్తిని మేము స్వాగతించుకుంటూ మరి ఆయనకి ఎక్కడా కూడా ఆయన గౌరవానికి కానీ ఆయన ప్రతిష్టకు కానీ ఆయన వయసుకు కానీ ఏ విధంగా కూడా మేము భంగం కలిగించుకోకుండా ఇందాక మా ఇన్ఛార్జి గారు చుట్టూ నాగరాజు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆయన తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకు మంచి పదవి పార్టీలో ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుకుని మరి రేపొద్దున ఏదైతే చెప్పారో ఉమ్మడిగా పోటీ చేస్తే అది సీటు జనసేనకు ఇవ్వచ్చు, తెలుగుదేశంకి ఇవ్వచ్చు, మరి బీజేపీకి ఇవ్వచ్చు. కానీ మాకు జనసేన ఒకటే పోటీ చేసే పనం అయితే కనుక మాకు ఉండి నియోజకవర్గ అభ్యర్థి జుత్తుకు నాగరాజు గారే. మరి ఆ జనసేన అభ్యర్థికి మాతో పాటు పెద్దలైన రత్నం గారు కూడా కష్టపడి ఆయన పురస్కంధాలపై పెట్టుకుని మరి పార్టీని ముందుకు నడిపించి నాగరాజు గారి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. మరి మేమందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఆయన ఒక అడుగుజాడల్లో మేమందరం కూడా ప్రయాణిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. చంద్రబాబు గారు సూర్య గారి యొక్క ఆధ్వర్యంలో మన రత్నం గారు చేరడం అనేది మన అందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రాజకీయంలో ఎప్పటి నుంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి మీరని ఆయన ఇచ్చిన పిలుపునందుకుని ఇటువంటి పెద్దలందరూ కూడా పార్టీలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా మన పవన్ కళ్యాణ్ గారికి చేయూతనందుతున్నది మనందరం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఇంకా రత్నం గారు అయితే మాకు సొంత మనుషులకు, ఎందుకంటే మా గ్రామమైన కోమటిగుంటకి సరిహద్దులో ఉన్న రత్నం గారు మేము ఎప్పుడు ఏది అడిగినా సరే కాదనకుండా ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ చేసినప్పుడు, డీసీసీ చేసినప్పుడు కోమటిగుంట గ్రామంలో ఎరువులు కూడా అడిగిన కట్టించి, అలాగే కాపు కార్పొరేషన్ లోన్లు అయితేనేమి, బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేనేమి చిన్న గ్రామమైన కోమటిగుంటకి ఇన్స్టిట్యూట్గా 200 లోన్లు ఆయన ఇప్పించారంటే అది ఆయన యొక్క ఘనతగా ప్రతి ఒక్కరు కూడా మేము భావిస్తాం. ఎందుకంటే ఏ పని అయినా సరే ఆయన చేపట్టింది
ఎంత త్వరగా అవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేస్తారు. ప్రతిదీ మనం వచ్చి ఒకసారి ఇలా చెప్పామంటే చాలా అది వెంటనే ఫోన్ ద్వారా చేసి ప్రతి పనిని కూడా నెరవేర్చగల సత్తా రత్న గారికి ఉంది. కాబట్టి ఆయన మా నారాయణ గారు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ స్థానంలోకి జనసేన పార్టీలో ఉండాలని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టే వరకు కూడా ఆయన నిరంతరం అందరితో పాటు కృషి చేయాలని, అలాగే రత్నం గారికి, ఆయన సత్యవాణి గారు, ఆయన ఉమాదేవి గారికి హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.